మన కేంద్ర ప్రభుత్వం అయితే మనకి ఒక మంచి న్యూ అప్డేట్ అయితే ఇచ్చిందండి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ సబ్సిడీ లోన్స్ అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది మనకి ప్రవేశపెట్టింది. అయితే ఈ దీనిలోని మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్కీమ్స్ మనం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, అసలు ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే దీనికి కావాల్సింది మన సిటిజన్ అయితే మన ఇండియన్ అయి ఉండాలి. దాంతో పాటు మనకి ఏజ్ అయితే 18 years క్రాస్ అయి ఉండాలి. అదే విధంగా మినిమం క్వాలిఫికేషన్ అయితే 8th class పాస్ అయి ఉండాలండి. PMEGP ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. అయితే ఇది మనకి ఎప్పటి నుంచో అయితే స్కీమ్ అయితే రన్ అవుతుందండి. కాకపోతే ఇప్పుడు మనకి మన ఏపీలోని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ఇప్పుడు మనకి ఈ స్కీమ్ అనేది మనకి రిలీజ్ అయిపోతుంది. అయితే ఇందులో మనకి ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే ఒక చిన్న ఇండస్ట్రీ ఎవరైనా పెడదామో అనుకునే వాళ్ళు ఈ స్కీమ్ కి మనం అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనకి ఇదివరకు ఆల్రెడీ మనం ఏదైనా కంపెనీ కానీ ఏదైనా బిజినెస్ కానీ మనం స్టార్ట్ చేసినట్టయితే మటుకు ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ కారండి. ఏదైనా ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి మనకి ఈ స్కీమ్ లో మనకి 35% వరకు మనకి ఈ సబ్సిడీ అయితే మనకు వస్తుంది. అయితే ఈ స్కీమ్ అనేది మనం అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుగా బ్యాంక్ వాళ్ళని వెళ్ళి కలవాలి. బ్యాంక్ వాళ్ళు కలిసినప్పుడు కూడా ముందు మీకు ఏ వ్యాపారం అయితే మీరు చేద్దాం అనుకుంటున్నారో దాని మీద అయితే ముందుగా మీకు అవగాహన అయితే ఉండాలి. ఈ అవగాహన అనేది ఏంటంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో దానికి మీరు యాన్యువల్ గా ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది మొత్తం అంతా కూడా మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ వచ్చినప్పుడు మీరు బ్యాంక్ వాళ్ళకి ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే వాళ్ళు కూడా మీ లోన్ అనేది ప్రాసెస్ చేయడానికి వాళ్ళు కూడా బాగుంటుంది అన్నమాట. అయితే మీకు ఏ ప్రాసెస్ అయినా సరే మీకు అయ్యింది లేనిది కూడా మీకు క్లారిఫికేషన్ అయితే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అయితే ఈ సబ్సిడీ లోన్స్ అనేది మనకు 25 లక్షల వరకు మనకి ప్రభుత్వం అయితే సబ్సిడీ లోన్ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం రెడీగా ఉందండి. కాకపోతే మనం పెట్టిన ఇండస్ట్రీ బట్టి దానికి ఎంతవరకు అయితే దాని క్యాపిటల్ ఉంటుందో దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనేది మనకి బ్యాంక్ వాళ్ళు వచ్చి అవన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి లోన్ ఎంత అమౌంట్ వస్తుందని వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాకపోతే ముందుగా మనం ఏంటంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ కలిసి మనం కొటేషన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ కొటేషన్ ఏర్పాటు చేసుకుంటే ఎక్విప్మెంట్ అనేది ఎంత అవుతుంది, మొత్తం మన మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది అనేది మొత్తం అంతా కూడా కొటేషన్ లో మొత్తం ప్రిపేర్ చేస్తారు. దాన్ని బట్టి మనకి బ్యాంక్ వాళ్ళు అనేది ఆ కొటేషన్ చూసుకొని మన అర్హత ఎంత ఉందని చెప్పేసి దాన్ని బట్టి వాళ్ళు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. మనకి లోన్ అనేది శాంక్షన్ అయిన తర్వాత అప్పుడు దానికి సంబంధించింది ఈడిపి అని చెప్పేసి గవర్నమెంట్ సంబంధించిన ట్రైనింగ్ మనకి కొన్ని సెంటర్స్ ఉన్నాయండి. దాంట్లోని మన దేని గురించి అయితే మనం వ్యాపారం చేద్దాం అనుకున్నామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఒక 1 week to 10 days వరకు దీని మీద ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఏంటంటే కంపల్సరీ దీనికి అయితే మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయితేనే నెక్స్ట్ మనకి లోన్ ప్రాసెస్ అనేది మనకి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అయితే మీరు ఈ లోన్ తోని మీరు ఒక సెల్ పాయింట్ అవనియండి, ఒక టీ పాయింట్ అవనియండి, ఒక డైరీ ఫామ్ అవనియండి, ఏదైనా సరే ఈ లోన్ ద్వారా మీరు మంచి వ్యాపారం అయితే మీరు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇందుకు ఈ లోన్ కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మీరు ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు, అదేవిధంగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి, రైస్ కార్డు మస్ట్ అండ్ షుడ్ అండి. అదేవిధంగా మీకు క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ కూడా మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ బ్యాంక్ వాళ్ళు మొత్తం ప్రాసెస్ అంతా చేస్తారు. ఇంకా మీకు ఎక్స్ట్రాగా ఇంకేమన్నా వ్యాపారాల మీద కానీ ఇంకా మీకు అవగాహన కావాలన్నా సరే బ్యాంక్ వాళ్ళు మీకు అవగాహన ఇస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు వచ్చిన మంచి అప్డేట్ అండి. ఇది చాలా అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను వినియోగించుకోండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.